రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన స్పీకర్. మున్సిపల్ ఎన్నికల జాబితాకి ఆమోదం. కాసేపట్లో అభ్యర్థుల జాబితా. బీ ఫామ్స్ అందజేసే ఛాన్స్. మున్సిపాలిటీల్లో కుంభకోణాలకు తెరతీశారు. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్. జోగి రమేష్ ఇంటి దగ్గర దాడిపై చంద్రబాబు ఆరా. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న సీఎం. రాష్ట్రంలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీఎంపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోవాలి. దాడులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్న సూచన. తిట్టడమే వైసీపీ నేతల పని. సిట్ రిపోర్టులో జంతు కొవ్వు లేదని ఎక్కడా చెప్పలేదు. దాడులు చేయడం టీడీపీ సిద్ధాంతం కాదన్న అనగానే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న వరదు కళ్యాణి. అంబటి జోగి ఇళ్లపై దాడులకి నిరసనగా ధర్నా. ఏపీలో వైసీపీ ఆందోళనలు. అనంతపురంలో భారీ ర్యాలీ. అంబటి ఇంటిపై విచక్షణరహితంగా దాడి చేశారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శలు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. సిబిఐ రిపోర్ట్లోనూ అదే చెప్పారు. తప్పు బయటపడిందని ఎదురుదాడి చేస్తున్నారన్న భూమన. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం. ఫ్లెక్సీలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. విశాఖ 4th టౌన్ పిఎస్లో వైసీపీ కంప్లైంట్. పోలీసుల పని దర్యాప్తు మాత్రమే, తీర్పు కాదు. ట్యాపింగ్ చట్ట విరుద్ధమన్న సిట్. చీఫ్ ముందే ఎలా ప్రకటిస్తారు? ఇలాంటి నిర్ణయాలు తగవన్న హరీష్. మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయి. బ్యారెస్ క్యాడర్లో జోష్ వచ్చింది. సిట్ చీఫ్ జడ్జ్ కాదు, కోర్టుల తీర్పివ్వాలన్న కేటీఆర్. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. సిట్ ఎంక్వైరీ పూర్తి చేసి దోషులను జైలుకు పంపాలి. ట్యాపింగ్ కేసుపై రఘునందన్ కమెంట్స్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో కాంగ్రెస్ నేతల కంప్లైంట్. కరీంనగర్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్. హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారా? వైసీపీ నేతల్ని అవమానించడం సరికాదు. చంద్రబాబు లోకేష్ కి ముద్రగడ లేఖ. కాపు నాయకుడినంటూ ఓ వ్యక్తి పెద్ద స్థాయికి వెళ్లారు. జనం మళ్లీ అతడికి అధికారం ఇవ్వలేదు. కులానికి కట్టుబడి ఉంటే నేతలు కాలేరన్న జ్యోతుల నెహ్రూ. అవసరమైనప్పుడే కులం గుర్తొస్తుందా? పవన్ కుటుంబంపై దాడులు జరిగినప్పుడు ఏం చేశారు? ముద్రగడకి బుద్ధ వెంకన్న లేఖ. విజయనగరం కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన. ముంజేరులో ఐటీ పార్క్ ని వ్యతిరేకిస్తూ నిరసన. మా భూమి మాకే కావాలంటూ నినాదాలు. ఉచితల్లో సమతా కుంభ వేడుకలు. 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు. ఈ నెల 4న శాంతి కళ్యాణ మహోత్సవం. ఎస్ఐఆర్తో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లిన బెంగాల్ సీఎం. ఈసీని కలిసేందుకు మమత ప్రయత్నం. టీవీకే పార్టీకి 3 ఏళ్లు. చెన్నైలో విజయ్ మీటింగ్. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో భేటీ. మరింత దిగొచ్చిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,000. వెండి కేజీ ధర 2,53,700.